జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా కేవలం 26,000కే కారు అమ్ముతానని ప్రకటించాడు ఓ కార్ల వ్యాపారి. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చేసిన ప్రచారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇన్స్టాగ్రామ్లో ప్రకటనలు బాగా ప్రచారం చేశారు. అది నిజమని నమ్మిన వందలాది మంది పాత కార్ల షోరూం దగ్గరికి భారీగా చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక తాము మోసపోయామని గ్రహించారు జనాలు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ నిర్వాహకుల కార్లపై రాళ్లతో దాడి చేశారు. ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. కేవలం 26,000కే కారు అంటూ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రకటన వైరల్ అయింది. క్యూ లైన్లలో గంటల తరబడి వెయిట్ చేశారు. కానీ ప్రచారంలో చెప్పినట్టుగా కార్లు ఇవ్వకపోవడం, కార్లు లేవని మోసానికి పాల్పడడంతో కొనుగోలుదారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమను మోసం చేశారంటూ కార్ల కార్యాలయంపై రాళ్లకు దాడి దిగారు. ఈ ఘటనలో కొన్ని కార్లు, కార్యాలయాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక ప్రధాన రహదారిలో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక విచారణలో ఆఫర్ పేరుతో ప్రజలను ఆకర్షించి స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా తీవ్ర గందరగోళం సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా కార్ల ఎండీని నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తక్కువ ధరకు కారు అనే ఆశతో వచ్చిన సామాన్య ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా ప్రకటనలపై నమ్మకం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. కారు ఇస్తామని వచ్చాము ఇక్కడికి 9 గంటలకు వచ్చినాం. ఇప్పటికి ఏం చెప్తారు? ఏమంటారు ఇప్పుడు? మళ్ళీ ఏం మాట్లాడుతున్నా లేడు ఆయన. అసలు ఉన్నాయా కార్లు? ఉన్నాయా మళ్ళీ? 50 కార్లు ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రోజు చేసిన అంతా పబ్లిక్ మొత్తం చూద్దామని అయితే ఇప్పుడు వచ్చినాక 25,000 के लिए చిన్న రెస్పాన్సిబిలిటీ ఇస్తలేడు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తారు పైసలు? కార్లు ఎన్ని కార్లు ఉన్నాయి తెలుసా? ఉండే ఎన్ని కార్లు ఎంతమందికి ఇస్తారు? 50 చెప్పినా 50 లేవాడా? మీరు డబ్బులు ఇచ్చిండ్రా? మీరు డబ్బులు ఇచ్చిండ్రా? డబ్బులు కట్టిరా? డబ్బులు ఏం కట్టలేదు సార్. మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చి కూపురం. ఇక్కడ 5 గంటల నుంచి ఇస్తారని చెప్పి కూపురం. ఇప్పుడు వచ్చేవాకి 100 మంది ఉన్నారు. ఎవరు కట్టిస్తారు అది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ 26,000లకు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? నేను వచ్చిన చార్మినార్ నుంచి వచ్చిన. ఆత్మకూరు నుంచి వచ్చినాం. రేపు సాయంత్రం వచ్చినాం. ఇప్పటిదాకా 2 రోజులు ఇన్ని అన్నం కూడా లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు, నీళ్ళు లేవు, చాయ్ కూడా లేవు మాకు. టిఫిన్ లేదు, ఏం లేదు. భార్య